తిరుపతి అంటే కేవలం కొండపైనున్న స్వామివారి కాదు మామ. స్వామివారి కంటే ముందు దర్శించుకోవాల్సిన కిరాక్ ప్లేస్ ఒకటి ఉంది. అదే మన కపిల తీర్థం. దీన్ని కపిల తీర్థం అని ఎందుకంటారంటే పురాణాల ప్రకారం ఇక్కడ కపిల మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవారు. ఈ స్థలంలో కపిల మహర్షి ఘోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చి పరమశివుడు పాతాళం నుండి ఇక్కడ శివలింగం రూపంలో వెలిసారని చెప్తారు. కపిల మహర్షి తపస్సు చేసిన పుణ్యభూమి కాబట్టే ఈ క్షేత్రానికి కపిల తీర్థం అనే పేరు వచ్చింది. ఆ శేషాచలం కొండల మధ్య నుండి జాలవారే జలపాతం చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ పవిత్ర తీర్థంలోని భక్తులందరూ స్నానాలు ఆచరిస్తారు. వానాకాలంలో అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. గుడి దర్శనం అయిపోగానే పక్కనే కంటికి ఇంపుగా ఉండే ఒక అందమైన తోట ఉంది. చల్లటి గాలి, ఆ పచ్చని చెట్ల నీడలో కూర్చొని దూరం నుండి వచ్చి ఆ జలపాతం సౌండ్స్ వింటుంటే అస్సలక్కడి నుండి కదలాలనిపించదు. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఇంతటి చరిత్ర ఉన్న కపిల తీర్థాన్ని, పక్కనే ఉన్న ఈ తోటని అస్సలు మిస్ అవ్వకండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి. గోవిందా గోవిందా.